కేబీఆర్ పార్క్ చుట్టూ ఏదైతే చెట్లను తొలగించడం జరుగుతుందో దాని మీద ఇప్పటికీ సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. స్టే ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి సేవ్ కేబీఆర్ పార్క్ అనేసి నినాదం చేయడం జరుగుతుంది. దీని గురించి మీటింగ్ పెట్టడం జరుగుతుంది. కొంతమంది అయితే ప్రస్తుతం మనకి సేవ్ కేబీఆర్ తరపు నుంచి వెళ్ళి ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఏంటి ఈ సేవ్ కేబీఆర్ అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, అసలు సేవ్ కేబీఆర్ సో సేవ్ కేబీఆర్ అనేది ఒక సంస్థ కాదు, ఏం కాదు, అది ప్రజా సమ్మూహనం లేదా గ్రూప్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే సేవ్ కేబీఆర్ అంటే చాలా మంది ఏదో ప్రొటెస్టర్ అనుకుంటారు, కానీ జస్ట్ సొసైటీ మీద బాధ్యత ఉన్న ఒక 100 మంది ముందుకు వచ్చి క్రియేట్ చేసుకున్న గ్రూప్ అండి. ఇది ఏది ప్రభుత్వానికో లేదంటే డెవలప్మెంట్కో వ్యతిరేకంగా పోరాడుతున్న గ్రూప్ కాదు. ఇది మనకి ఉన్న కొన్ని రిసోర్సెస్ వాటిని మనం డిప్లీట్ చేసుకోకుండా, వాటిని మనం పోగొట్టుకోకుండా డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి అన్న ఆలోచన ఉన్న జనాలు ముందుకు వచ్చారు. సో అందరూ వాలంటీర్స్, ఎవరికి నయా పైసా వచ్చేది లేదు, ఎవరికి నయా పైసా పొలిటికల్గా వచ్చేది లేదు. అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మా చెట్లు కొట్టేస్తున్నారు సొసైటీకి. ఇప్పుడు మనం అందరూ కార్లు తిరగలేరు, అందరికీ ఏసీ లేదు కదా. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకి చల్లగాలి తగలాలి, లేదా మనం ఇంట్లో ఉన్నప్పుడు ఆక్సిజన్ అందాలి అనే ఆలోచన ఎవరైతే ఉన్నదో వాళ్ళు చాలా మంది ముందుకు వచ్చారు. అలా 10 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 100 మంది వచ్చారు. మీరు అందరి ఇంటెన్షన్ ఒకటే, కేబీఆర్ని రక్షిద్దాం. కేబీఆర్ని మనం ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ నుంచి రక్షిద్దాం, అంటే వాటికి హాని కలిగించే డెవలప్మెంటల్ యాక్టివిటీస్, దానికి కాకుండా ఎలా ఉన్నా కూడా పర్లేదు. అంటే ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారో అసలు కేబీఆర్ పార్క్ ని ఎలా రక్షించాలి అని? రైట్, యా. సో ఈ బఫర్ జోన్ ఏదైతే ఉందో, సో ప్రతి నేషనల్ పార్క్, ప్రతి ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాకి ఒక బఫర్ జోన్ అని ఉంటుంది. దాన్ని రకరకాలుగా పిలుస్తారు ప్రపంచం మొత్తం. సో మనకి ఏదైతే బఫర్ జోన్ ఏదైతే ఉందో 25-30 మీటర్స్ది, అది 3 వరకు తగ్గించేసి ఆ కారిడోర్స్లో మనకి ఫ్లైఓవర్స్, అండర్ పాసెస్ వేస్తున్నారు. సో ఆ పాసెస్, అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు వేయడం వల్ల ట్రాఫిక్ తగ్గుతుంది అనేది ఇది. కానీ మనకి హిస్టారికల్గా చూసుకుంటే ఏ ఫ్లైఓవర్ కూడా ట్రాఫిక్ని సాల్వ్ చేయలేదు అన్ఫార్చునేట్లీ. ఉపశమనం ఇచ్చింది. ఇక్కడ నుంచి ఫ్రీగా వెళ్తారు, అక్కడ వెళ్ళిపోయి అక్కడ బ్లాక్ అయిపోతారు. సో ఇక్కడ ఏదైతే వేస్తున్న ఫ్లైఓవర్, అది ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ వస్తుంది. మనకి ఆల్మోస్ట్ ఆ బౌండరీ ఎందుకు ఉంది అనేది సైంటిఫిక్గా అర్థం చేసుకుంటే, అక్కడ ఉండే జీవరాశులు, చెట్లు, వాటన్నిటికీ కూడా ఒక స్పేస్ కావాలి. అది ఇప్పుడు నెమళ్ళు ఉన్నాయి, రోడ్ మీద ఉంటాయి. ఇప్పుడు అంతవరకు ఇప్పుడే ఆల్రెడీ చాలా నెమళ్ళు రోడ్ మీదకి వస్తాయి. మీరు అంతవరకు తగ్గించేసిన తర్వాత నెమళ్ళు ఫ్లైఓవర్ మీదకి ఎక్కడమో లేదా ఇవి చేయడమో ఏదో చేసేసుకొని యాక్సిడెంట్ అవ్వడమో, అది కొత్త ప్రాబ్లమ్స్ చూస్తాం. అదొకటి. ఆ తర్వాత చెట్లకి మినిమం స్పేస్ అంటూ ఉండాలి కదండి. ఇప్పుడు మరి ఒక చెట్టు పెట్టేసి కాంక్రీట్గా నింపేస్తే చెట్లు చచ్చిపోతాయి. సో ఇలాంటి కొన్ని ఎకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వాటిని మనం కన్సిడర్ చేయట్లేదు ఈ హోల్ పాలసీలో. సో దానివల్ల ఆ బఫర్ జోన్లో ఫ్లైఓవర్స్ ఇవన్నీ కట్టడం వల్ల కేబీఆర్కి నష్టం జరుగుతుంది. ప్రస్తుతం కనిపించకపోవచ్చు, కానీ నెక్స్ట్ 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల్లోగా చెట్లు, బార్డర్లో ఉన్న చెట్లన్నీ పోతాయి. అండ్ మీరు ఆలోచించండి, ఆ బౌండరీ మనకి తెలుస్తుంది మనుషులం కాబట్టి, కానీ జంతువులకి, చెట్లకి ఎక్కడ తెలుస్తుంది? తెలియదు. సో ఆ ఫ్లైఓవర్ పైకి వెళ్ళి చెట్టు వచ్చేస్తుంది, లేదంటే ఆ నెమళ్ళు బయటకు వచ్చేయచ్చు, లేదా పక్షులు, వేరే పక్షులన్నీ వచ్చేయచ్చు. సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు ఈ ఈకో సెన్సిటివ్ జోన్లో ఉన్న బఫర్ జోన్ డిస్టర్బ్ చేయకుండా ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినా మాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే కేబీఆర్ అనేది మన అందరి, ఇది మాదో లేదంటే సేవ్ కేబీఆర్ గ్రూప్తో కూడా కాదు, ఇదంతా హైదరాబాద్ అందరిది. ఆ గాలి, ఆ ఆక్సిజన్ ఏదైతే ఉందో హైదరాబాద్ అందరూ ఎంజాయ్ చేస్తారు. మీరు సమ్మర్లో లేదా వింటర్స్లో వెళ్తే ఆ కేబీఆర్ చుట్టూ వెళ్తుంటే చల్లగాలి తగులుతుంది. అదే బెస్ట్ ఎగ్జాంపుల్. సో దాన్ని మనం తగ్గించేసుకొని ఎలాంటి ఆఫీస్కి 15 నిమిషాలు ముందు వెళ్ళిపోయి ఏం సాధిస్తామో నాకు తెలియదు. అంటే పర్సనలీ నేను యాజ్ అ సిటిజన్ నాకు తెలియదు. సో ఐ థింక్ మనము ఇట్స్ హై టైం మరి అందరం ముందుకు వచ్చి గవర్నమెంట్తో కలిసి ఈ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అంటే ఎకలాజికల్ సెన్సిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్ళాలి అనేది నా వాదన, నా సబ్మిషన్. ఓకే, నాట్ ఓన్లీ అంటే కేబీఆర్ పార్క్ ని తీసేద్దాం అనేసి అనుకుంటారా? చుట్టుపక్కల చూసినట్టయితే కనుక చాలా వరకు అక్రమంగా ఆక్రమించుకొని మరి కట్టుకున్న భవనాలు ఉన్నాయి. సో వాటన్నిటి మీద ఎందుకు పడట్లేదు గవర్నమెంట్ అనేసి అంటారు. మీరేమనుకుంటున్నారు అసలు? దాని మీద నేను డెఫినెట్లీ కమెంట్ చేయలేను. ఎందుకంటే ఎన్వైర్మెంటలిస్ట్గా మాకేంటి అంటే చెట్లు నరకడం వరకు, అంటే గవర్నమెంట్కి లా ఉంటుంది, ఆ తర్వాత ఇవన్నీ రిజిస్టర్ ఆఫీస్లో ఉంటాయి. సో వాళ్ళు తీసుకునే యాక్షన్స్ వాళ్ళు తీసుకుంటారు. బట్ మనకి చెట్లు అండ్ ఈ పార్క్ ముఖ్యమండి. అంటే ఆ బిల్డింగ్లను ఎందుకు గుల్చట్లేదు అనేది డెఫినెట్లీ గవర్నమెంట్ని అడగాలి. బట్ చెట్లను ఎందుకు గులుస్తున్నారు అనేది మాత్రం మమ్మల్ని అడగాలి. చెట్లను ఎందుకు గురుస్తున్నారని గవర్నమెంట్ కూడా అడగాలి. సో అది జూలై వరకు వచ్చింది. సో జూలై సో దాని తర్వాత మరి ఎలాంటి యాక్షన్? సో ఈలోపు మా టీము లేదంటే అందరూ కలిసి ఆ గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నాము. సో వాళ్ళు ఈ పాయింట్స్ అన్నిటిని మనం ఏదైతే సబ్మిట్ చేస్తాం, ఇవేవి ఇలాజికల్ కాదు, ఇవేవి పొలిటికల్ కాదు, ఇవన్నీ కూడా ఎకలాజికల్ పాయింట్స్. వీటిని కన్సిడర్ చేసి ఈ ఫ్లైఓవర్స్ డైరెక్షన్స్ లేదా ఫ్లైఓవర్స్ వాళ్ళ డెవలప్మెంట్ ప్లాన్ని మార్చుకుంటే ఐ థింక్ ఇట్ విల్ బి బెటర్ ఫర్ కేబీఆర్, ఫర్ సిటిజన్స్ అందరికీ. అండ్ ఇందులో ముఖ్యంగా మిస్ అయ్యే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఇవి కడితే ఎంత
ఎన్వైరన్మెంట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అనే డాక్యుమెంట్ ఒకటి మిస్ అవుతుంది. సో అదొకటి వచ్చింది అని అంటే మనకు కూడా క్లారిటీ ఉంటుంది, అరే ఇన్ని చెట్లు పోయాయి, దీనివల్ల ఎంత లాస్ వస్తుంది, దీన్ని భరించవచ్చు లేదా దీన్ని వేరే చోట చెట్లు పెట్టి మనం బ్యాలెన్స్ చేయొచ్చు అనేది ఇది. ప్రస్తుతం అది అలాంటిది ఏదీ లేదు. అలాంటిది లేకుండా మనం ట్రాఫిక్ తగ్గుతుంది లేదా పొల్యూషన్ తగ్గుతుంది అనేది ఏదైతే ఉన్నాయో అవి ఓన్లీ మనుషుల ఒపీనియన్స్, అవి సైంటిఫిక్ పాయింట్స్ కావు. థ్యాంక్స్ అండి.